దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఈ మధ్య రాసింది ఇలా బుక్, ఇది నా జీవన రేఖలు. అంటే నేను వృత్తిపరంగా కొంతవరకు గుర్తించదగినటువంటి సేవ చేశాను ఇంజనీరింగ్లో. తర్వాత అంతేగాక ఈ సాహిత్యంకు కూడా కొంత సేవ చేశాను. కాబట్టి మీ గురించి కొంత మీరు రాసుకుంటే ప్రజలకు కాకుండా యువతరానికి తెలుస్తుంది. మీ గురించి మీరు పుస్తకం రాయాలి సార్ అని నన్ను నా మిత్రులు చాలా రోజుల కోరారు. కోరితే నేను సరే అని చెప్పేసి నా జీవన రేఖలను నేను క్లుప్తంగా రాశాను. ఇది కూడా పద్యాల్లోనే రాశాను, అంటే అర్థమయ్యే పద్యాల్లో రాశాను. సో ఇది కూడా పద్యాల్లోనే రాసి ఇందులో నేను నా చిన్నతనంలో నేను మా నాన్నగారు నాకు పురికొల్పిన విధానం, తర్వాత స్కూల్లో టీచర్లు ఇది చేసిన తర్వాత నా చిన్నతనంలో టీచర్లు ఏ విధంగా నాకు ఉన్నత విద్య కోసం నన్ను ఏ విధంగా పురికొల్పినారో అది. ఆ తర్వాత నేను 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు రజాకార్ మూమెంట్ వచ్చింది. ఆ రజాకార్ మూమెంట్లో అప్పటికి నాకు బాగానే నేను గుర్తించగలుగుతాను అన్నట్టు ఏం జరుగుతుంది అనేంత జ్ఞానం వచ్చింది నాకు అప్పటికి. అప్పుడు ఎంత కష్టపడ్డాం అనేది నాకు మనసులో చాలా కలిసివేసింది. దాని గురించి కొంత రాశాను. రజాకారులు వాళ్ళు ఎంత హింస పెట్టారు ఏంటి అనేది దాని గురించి కొంత రాశాను. ఆ తర్వాత ఇక నేను వృత్తిపరంగా ఒక్కొక్క ప్రాజెక్టులో ఏమేమి సేవలు చేశాను, ఆ ఒక్కొక్క సేవ గురించి అవన్నీ డీటెయిల్గా రాశాను. నీటిపారుదల శాఖలో ఏ నుంచి సి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్న 11 ఏళ్ళలో నేను చేసిన ముఖ్యమైన ఘటనల గురించి ఈ బుక్లో రాశాను. ఇంట్లో చెప్పుకోదగ్గనంటే ఒకసారి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు కూడా రాత్రింబగలు అక్కడే ఉండి మేము మట్టి కర్రకట్టలు వేసుకుంటూ వరద నీరు ఆ మట్టి కట్ట మీదికి పైకి రాకుండా మట్టిని తోసుకుంటూ కరకట్టలు కట్టుకుంటూ వరదను ఆపినాం. ఒక 2 రోజులు 3 రోజులు. అది చాలా డేంజరస్ రిస్క్. అక్కడ మా చీఫ్ ఇంజనీర్స్ ఇక్కడ ఎవరు లేవు, నేను మా ఇద్దరం ఉన్నాం, కొంతమంది వర్కర్లు ఉన్నాం. అది లెఫ్ట్ సైడ్ అన్న చీఫ్ ఇంజనీర్ ఉండి ఏం కానేది కొట్టుకుపోని అంటే డోంట్ టేక్ ఎన్ రిస్క్ అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా కానీ మేము ఎందుకో ఇక అది చేసినాము. ఏదో దేవుడు దయ తెలిసిండు, కొట్టుకోపోలేదు, ఆగినందుకు చాలా సంతృప్తి. చీఫ్ ఇంజనీర్ గారు చాలా మెచ్చుకొని నాకు స్పెషల్గా శ్రీరామ్ సాగర్ చీఫ్ ఇంజనీర్ గారు నాకు స్పెషల్ ఇంక్రిమెంట్గా ఇచ్చేసాడు. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి నేను ప్రాజెక్టులో యొక్క పని ఒక విధానం నేను చేసింది, దాని యొక్క ప్రాముఖ్యత గురించి అన్నిటి రాశాను. ఆ పని ఎంత కష్టం, అది ఎంత ఎవరెవరు ఎల్ఎన్టీ కంపెనీ మేము చేయలేమన్న పనులు కూడా మేము ఏ విధంగా చేసాము అంతకంటే తక్కువ టైంలో అనేది అటువంటివి కూడా అన్ని డీటెయిల్స్. ఈ బుక్ మొత్తం 72 పేజీలు ఉంటాయి. అందరికి ఇస్తే అలా ఆనందం అంటే ఇక ఆనందమే. ఇది ఒక మంచి గైడెన్స్. ఎందుకంటే నా మిత్రులే నన్ను పురికొల్పి నేను మీ గురించి ఖచ్చితంగా నువ్వు బుక్ రాయాలి, ఇన్ని రాశారు కదా అని అంటే నేను రాశాను. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. అందరికీ బుక్స్ మా మిత్రులందరి దగ్గర ఉన్నాయి. నా జీవన రేఖలు అంటే ఇట్ ఈస్ మై లైఫ్ స్టోరీ. అంటే జస్ట్ నాట్ డీటెయిల్డ్ లైఫ్ స్టోరీ కాదు. ఈ ప్రాజెక్ట్, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫోటో. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఎల్ఎండి ప్రాజెక్టు, తర్వాత సింగూరు ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులో 4 పనిచేశాను. తర్వాత ఎస్ఎల్బిసి పంప్ హౌజ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఈ ఎస్ఎల్బిసి టనల్ అసలు స్టార్ట్ చేసింది నేను, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్. కవర్ లాస్ట్ పేరు ఇది డ్రెడ్జింగ్. నేను ఉప్పుటేరులో రాజమండ్రిలో చేసినటువంటి డ్రెడ్జింగ్ పనులు అదొక ఫోటో. ఇదేమో నా గురించి, మా బుక్స్ గురించి. ఈ బుక్ రాయటం చాలా సంతృప్తినిచ్చింది. ఇందులో ఇంజనీరింగే కాక
నేను చేసినటువంటి ఈ యొక్క వాననీటి సంరక్షణ గురించి రాశాను, సిరిధాన్యాల గురించి రాశాను, అన్నీ ఉన్నాయి. మేము ప్రాజెక్టుల కోసం పాటుపడ్డ డీటెయిల్స్ కూడా అన్నీ రాశాను ఇందులో. అది రేఖామాత్రంగా రాశాను, నేను చాలా బ్రాడ్గా రాయలేదు. నా జీవితం గురించి ఒక రేఖామాత్రంగా రాశాను. ఇది నా ఫుల్ స్టోరీ కాదు కదా, కొన్ని ఇంపార్టెంట్ అక్కడక్కడ కొంతవరకు నేను నా గురించి నేను న్యాయం చేసుకున్నట్టుగా రాశానని అనిపించింది నాకు.